దూరంగా కనిపిస్తుంది కదా, అదే కోనార్క్ సన్ టెంపుల్. ఇక్కడ అంతా చీకటిగా ఉంది. నేను ఎగ్జాక్ట్ గా కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ లాస్ట్ 3 days నుంచి వర్షాలు పడుతున్నాయని పవర్ కట్ చేశారంట. ఈ రథ చక్రాల ద్వారా టైం మేనేజ్మెంట్ చేసేవారంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, పూరి నుంచి కోనార్క్ వెళ్తున్నా అని. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే అదే. ఇప్పుడు టైం అరౌండ్ 6:40 అయితే అయ్యింది. ఇక్కడ నుంచి కోనార్క్ దాదాపు 1 hour జర్నీ ఉంటుంది. గూగుల్లో 8కి కోనార్క్ టెంపుల్ క్లోజ్ అని చూపిస్తుంది. ఈ బస్సు కోనార్క్ వెళ్లేలోపే 8 అయిపోయేలా ఉంది. ఇప్పుడే కోనార్క్ లో బస్ దిగాను. ఇక్కడ అంతా చీకటిగా ఉంది. నేను విన్నదాని ప్రకారం ఇక్కడ లాస్ట్ 3 days నుంచి వర్షాలు పడుతున్నాయని పవర్ కట్ చేశారంట. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ లైటింగ్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ జంక్షన్ లాగా ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలి టెంపుల్ కి. దూరంగా కనిపిస్తుంది కదా, అదే కోనార్క్ సన్ టెంపుల్. సన్ టెంపుల్ ని చూడడానికి నైట్ వచ్చాను, అదే ట్విస్ట్. లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇండియన్స్ కి 40 రూపీస్, ఫారినర్స్ కి 600 రూపీస్. జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇక్కడ లేజర్ షో అయితే అయిపోయిందంట. నేను ఎగ్జాక్ట్ గా కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. చూస్తున్నారు కదా, వెనకతల ఉంది కదా, అదే కోనార్క్ సన్ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చూసుకున్నట్టయితే దీనిని 13వ శతాబ్దంలో కింగ్ నరసింహదేవ నిర్మించారు. ఇది చాలా మిస్టీరియస్ టెంపుల్. ఇక్కడ ఏ దేవుడి విగ్రహం లేదు. ఇక్కడికి రావాలంటే కేవలం ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడడానికి మాత్రమే రావాలి. ఈ గుడి చూడడానికి సూర్యదేవుని రథంలా ఉంటది. చుట్టూ మొత్తం 24 రథ చక్రాలు కూడా ఉంటాయి. అవి టైంని రిప్రజెంట్ చేస్తాయి. పూర్వంలో ఈ రథ చక్రాల ద్వారా టైం మేనేజ్మెంట్ చేసేవారంట. ఓవరాల్ ఈ గుడి ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉంది. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అసలు. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ట్రావెలింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.